కులాభిమానం అనేది కొంతవరకు మంచిదే. అది ఒక వ్యక్తి ఎదుగుదలకు, అతని కులంలోని లేని వాళ్లకు చేయూతను అందించడానికి కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ ఆ కులాభిమానం శృతి మించితే దాన్నే కులగజ్జి అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగజ్జి ఎక్కువగా గల ఒక కులస్తులు ఉన్నారు. వారు తామే తోపులం అనుకుంటారు, తామే తురుములం అనుకుంటారు. మిగతా వాళ్ళందరిది కూడా చాలా తక్కువ స్థాయి అనుకుంటూ వారిని తొక్కివేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ డిస్క్లైమర్ ఏమిటంటే ఆ కులాన్ని, ఆ కులంలోని అందరినీ కూడా ఇక్కడ తప్పు పట్టడం లేదు. కేవలం ఎవరికైతే కులగజ్జి ఉందో వారిని మాత్రమే తప్పు పడుతున్నాం. ఇక విషయానికి వస్తే 1978లో ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా సినీ ఆరంగేట్రం చేసిన మెగాస్టార్ చిరంజీవి గారు 1983లో రిలీజ్ అయిన ఖైదీ అనే ఇండస్ట్రీ హిట్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమ నంబర్ 1 సింహాసనంపై కూర్చున్న విషయం తెలిసిందే. తాను నంబర్ 1 కావడం ద్వారా అప్పటి వరకు మోనోపలి వహిస్తున్న ఒక కులాధిపత్యాన్ని తొక్కి పడేశారు చిరంజీవి గారు. అంతేకాకుండా ఎంతోమంది కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ టాలీవుడ్లోకి ఎంటర్ కావడానికి ఒక గేట్వేలా ఉపయోగపడ్డారు చిరంజీవి గారు. అందుకే చిరంజీవి గారు అంటే కులగజ్జిగాళ్ళకి, కులగజ్జి మీడియాకి కడుపు మంట. ఈ మంట ఈనాటిది కాదు, 1983 ఖైదీ చిత్రం నాటిది. అంటే గత 41 సంవత్సరాలుగా కులగజ్జిగాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారన్నమాట చిరంజీవి గారు. ఇక ప్రస్తుతానికి వస్తే చిరంజీవి గారు ఇటీవల కంట్రీ డిలైట్ మిల్క్ ప్యాకెట్ యాడ్ చేయడం జరిగింది. ఆ యాడ్లో చిరంజీవి గారు 2 గెటప్స్లో కనిపించి రఫ్ ఆడించారు. ఒక గెటప్ ఆత్మారావు అయితే ఒక గెటప్ చిరంజీవి గారే. ఈ యాడ్లో కమేడియన్ సత్య కూడా కనిపిస్తాడు. హరీష్ శంకర్ ఈ యాడ్కు దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ యాడ్లో చిరంజీవి గారి కామెడీని జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ యాడ్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ కులగజ్జిగాళ్ళకి కడుపు మంట బాగా ఎక్కువైంది. మరి ముఖ్యంగా విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ అనే ఒక కులగజ్జి కాలేజీలోని ఒక కులగజ్జిగాడు ఒకడు ఒక పిచ్చి కామెంట్ చేశాడు. వాడు ఏం చెప్పాడంటే, ఈ మిల్క్ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తాగను, కొనను, ఎందుకంటే ఈ యాడ్ చిరంజీవి చేశారు కాబట్టి అని వాగాడు. వాడి కామెంట్ని చూశాక నెటిజన్స్ ఏమంటున్నారంటే, ఒరేయ్ పిచ్చి పువ్వా, నీ కామెంట్ చూసి ఒకరో ఇద్దరో నీకులా ఇన్స్పైర్ అవ్వచ్చేమో, కానీ తెక్కరేగిన మిగతా జనాలందరూ, అంటే వారి సంఖ్య వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు, వారంతా కూడా ఆ కంట్రీ డిలైట్ మిల్క్ ప్యాకెట్ కొనుక్కుంటారా సన్నా సెదవా, తెలుసుకో ఈ విషయం అంటున్నారు.